రైట్. కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. కృష్ణా బేసిన్ అవసరాలకు తీర్చకుండానే ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీటిని ఇతర బేసిన్లకు తరలిస్తోందని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యలను తక్షణం అడ్డుకోవాలని కోరుతూ కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈసీ రమేష్ బాబు లేఖ రాశారు. పెన్నా బేసిన్కు కృష్ణా జలాలను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం 47,776.50 కోట్లతో పనులను పరిపాలనా అనుమతులకు ఇవ్వటం చట్టవిరుద్ధమని తెలంగాణ తన లేఖలో తెలిపింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి అదనంగా 114.75 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం బేసిన్లో కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ కేంద్ర జనవనరుల సంఘం అనుమతితో పాటు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరని తెలంగాణ గుర్తు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కూడా బేసిన్ అవసరాలు తీరాకే నీటిని మళ్లించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఏపీ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో వివరించింది. ఏపీ ఉల్లంఘనపై 2021 నుంచి తాము ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా బోర్డు స్పందించడం లేదని, అదే సమయంలో తమ ప్రాజెక్టులపై ఏపీ చేసే ఫిర్యాదులపై మాత్రం తక్షణమే స్పందిస్తోందని తెలంగాణ ఆక్షేపించింది. తాము చేపడుతున్నవి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులేనని, కొత్తవి కావని స్పష్టం చేసింది. రాజేంద్ర, ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి అని తెలంగాణ అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ ఇతర బేసిన్లకు సంబంధించి కూడా తరలించడం, అదేవిధంగా పలు నిబంధనలను కూడా విరుద్ధంగా ప్రాజెక్టును చేపడుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అయితే దీని మీద కేఆర్ఎంబీకి సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం 47,000 కోట్ల రూపాయలు 47,000 కోట్ల రూపాయలు పనులకు ఏపీ అనుమతులు ఇచ్చిందని ఆరోపణలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొంది. అయితే తమ ఫిర్యాదులకు సంబంధించి బోర్డు పట్టించుకోవడం లేదని గతంలో కూడా ఎన్నోసార్లు తాము ఫిర్యాదు చేశామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తుందని కూడా ఈ ఏదైతే లేఖలో అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి అవకతవకలు, అంటే నీటికి సంబంధించి కృష్ణా జిల్లాలని ఎలా తరలిస్తున్నారనేది కూడా ఈ లేఖలో అయితే మాత్రం వివరించి తెలియజేసిన పరిస్థితుంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి అని మాత్రం ఒక ఫిర్యాదును అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది. రాజేంద్ర, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.